ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు రోడ్ల నిర్మాణాలు, ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో రాష్ట్రానికి చెందిన సుమారు 180కి పైగా అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి. సీఎం వెంట భేటీకి మంత్రులు కొండా సురేఖ, పొన్నం, పొంగులేటి హాజరయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు రోడ్లు, నిర్మాణాలు, ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో రాష్ట్రానికి చెందిన సుమారు 180కి పైగా అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటినీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి. సీఎం వెంట భేటీకి మంత్రులు కొండా సురేఖ, పొన్నం, పొంగులేటి హాజరయ్యారు. ఫారెస్ట్ మినిస్టర్గా నేను కూడా అది ఫస్ట్ టైం కలిసి రాబోయే రోజులలో ఏమైనా ఉన్నా కూడా త్వరగా క్లియర్ చేసి పంపాలి. ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. గిరిజనుల తండాలు అటువంటి ఉన్న దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్స్ ఉన్నా కూడా మేము దాని మీద రోడ్ వేయాలంటే మాకు ఆబ్జెక్షన్ వస్తుంది. దానివల్ల గిరిజనులకు కానీ మా కోడి భూములు కానీ ఇబ్బందికరమైన గతంలో ఏంటంటే ఈ పర్వేష్ అనే యాప్ ఉండేది కాదు. యాప్ ఉండనప్పుడు అది మనం ఉన్న రోడ్ల మీద రోడ్లు పోసుకోవడం అవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఉన్న రోడ్ల మీద రోడ్డు పోయాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. అది ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది. అందుకని ప్రతిదీ మనకు సెంట్రల్ వరకు రావాల్సి వస్తుంది. దానివల్ల ఫారెస్ట్లో మేము అనుకున్న స్థాయిలో ఎకో టూరిజం కానీ మామూలుగా డెవలప్మెంట్ అక్కడ ఉన్నటువంటి తాండాల వాటిలో కూడా ఉన్నటువంటి చెంచులకు అట్లాంటి వాళ్ళ గురించి మ్యాక్సిమం చెంచులను కూడా మేము బయటికి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళని ఉండడం వల్ల మనకు వైల్డ్ లైఫ్ వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం, వాళ్ళకు అనుకున్న సదుపాయాలు అక్కడ లేకపోవడం వల్ల కొన్ని ఊర్లను మనం ఇప్పటివరకు బయటకు తీసుకొచ్చి వాళ్ళకి అకామిడేషన్ అర్బన్ ఏరియాలో తీసుకురాము. వాళ్ళకు ఆ ఏరియాను మళ్ళీ మనం డిక్లేర్ చేసుకోవచ్చు, డిక్లేర్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లం వాళ్ళకు కావాల్సిన వసతులన్నీ కల్పిస్తాం. వాళ్ళకి షెడ్యూల్ దాని కిందనే వస్తుంది. వాళ్ళకి ఎక్కడ కూడా జీవన విధానంలో ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. వాళ్ళ పిల్లలకు స్కూల్స్ కట్టించడం.